హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో టమాటా నిలవ పచ్చడిని చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. అయితే కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ పక్కా కొలతలతో గ్రామ్స్లో ఇంకా కప్స్లో కూడా మెజర్మెంట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా కనుక మీరు పచ్చడి చేసుకున్నట్లయితే కనీసం 6 నెలల పాటు ఈ పచ్చడి స్టోర్ ఉంటుందండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఎండపెట్టుకునే పని లేదు, ఎక్కువ టైం తీసుకునే పని కూడా లేదండి. చాలా క్విక్గా జస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 6 మంత్స్ పాటు స్టోర్ కూడా ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు టొమాటోస్ చాలా చీప్గా వస్తున్నాయి కదండి. సో సీజన్ కాబట్టి ఈ టైంలో టమాటాలు తెచ్చుకుని పచ్చడి పెట్టేసుకుంటే 6 నెలల పాటు మనం చూసుకునే పని లేదు. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg దాకా టమాటాలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా నీట్గా తుడి చేసుకుని 1 గంట 2 గంటల పాటు అట్లా ఆరపెట్టేసుకున్నాను అనమాట. అసలు తడి అనేది ఉండకూడదు టమాటాలో. ఆ తర్వాత ఈ టమాటాలని పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోండి. ఒక్కొక్క టమాటాని 4 కింద కానీ లేదా 6 పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 kg టమాటాలకి సరిపడా కొలతలు చెప్తున్నానండి. మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకుంటే కేజీకి డబల్ చేసుకోండి క్వాంటిటీస్ అన్నీ కూడా. సో 1/2 kg టమాటాలకి 50 గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి. చింతపండు కూడా కొత్త చింతపండు తీసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే, స్టోర్ ఉండే పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పాత చింతపండు కన్నా కూడా కొత్త చింతపండు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఎక్కువ ఉంటుంది. చింతపండులో ఉండే పిక్కలు, పీచు అన్నీ కూడా క్లీన్గా నీట్గా తీసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేయకుండా టమాటా పీసెస్ అన్నీ ఫస్ట్ వేసేసేయండి. టమాటా పీసెస్ వేసిన తర్వాత చింతపండుని కూడా అందులో వేసేసేయండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఇక మూత పెట్టకండి. మూత పెట్టకుండా ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. ఇలా టమాటా ఇంకా చింతపండు అంతా కూడా దగ్గరికి గుజ్జుగా అయిపోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం వేసుకోండి. కప్స్లో కనుక చూసుకున్నట్లయితే 1/2 కప్పు దాకా ఉప్పు, 1/2 కప్పు దాకా కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచి పెట్టుకున్న 1/2 కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. గ్రామ్స్లో కనుక చూసుకున్నట్లయితే 40 to 50 గ్రామ్స్ దాకా ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతిపిండి, 2 టీ స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి. ఈ మెంతుల్ని అలాగే ఆవాల్ని కూడా దోరగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ పచ్చడిని టేస్ట్ చూడండి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా తగిన పాళ్ళల్లో వెళ్ళాయి పచ్చడిలోకి. సో ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో 200 గ్రాముల నూనె వేసుకోండి. అంటే కప్స్లో కనుక తీసుకున్నట్లయితే 3/4 కప్పు దాకా ఆయిల్ పడుతుంది. పచ్చళ్ళలోకి ఏ ఆయిల్ వాడాలా కానీ చాలామంది అడుగుతున్నారండి. పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే పప్పుల నూనె అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది కాస్ట్లీ అని అనుకుంటే వేరుశనగ నూనె వాడుకోవచ్చు. వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, లేదంటే పప్పుల నూనె అంటే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపుని కొంచెం సేపు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను వేసి ఒకసారి కలుపుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ టమాటా పచ్చడిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చాలామంది పచ్చడి నిల్వ ఉండట్లేదు అక్క అని అడుగుతున్నారు కదా. సో మీరు ఏం చేస్తున్నారంటే పచ్చడి వేసేసి ఒకసారి కలిపేసేసి పక్కకు దించేస్తున్నారనమాట. సో అట్లా చేయకూడదండి. ఆయిల్లో ఈ పచ్చడి కొంచెం వేగాలి. అప్పుడే ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అలాగే పచ్చడిలోకి నూనె కొద్దిగా ఎక్కువే ఉండాలండి. నూనె తేలుతూ ఉండాలన్నమాట పచ్చడిలో, అప్పుడే నిల్వ ఉంటుంది. అలా కాకుండా డ్రైగా తక్కువ నూనె ఉన్నట్లయితే పచ్చడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు పచ్చడి కలుపుతూ ఉంటే మీకే అర్థమైపోతుందండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంటుంది, తర్వాత పచ్చడిలోంచి నూనె వదులుతూ ఉంటుంది.
ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే, మంటను పెంచకుండా లో ఫ్లేమ్లోనే తిప్పుతూ కలుపుతూ పచ్చడిని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు దించేసుకోండి. ఇలా పక్కకు దించిన తర్వాత కంప్లీట్గా చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే జాడీలోకి కానీ లేదంటే ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని మీరు బయట పెట్టుకుంటే 4 నెలల పాటు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పైనే ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగులోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి ఈ టమాటా పచ్చడిని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.